గుండెల మీద చేసుకుని హానెస్ట్‌గా కామెంట్ చేయండి. మన 'ప్రభాస్ ఆదిపురుష్' సినిమాతో కంపేర్ చేస్తే 'రామాయణ' సినిమా ఎలా ఉండబోతుందనుకుంటున్నారు? టీజర్ ఎలా ఉంది? బావుంది, బాలేదు. లేదా 'రామాయణయే' బావుంది, 'ఆదిపురుషే' బావుంది. ఈ రెండిట్లో ఒకటి ప్రతి ఒక్కళ్ళు మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. కనీసం 200 కామెంట్స్ టార్గెట్ పెట్టుకున్నాము. 'రామాయణ' టీమ్‌కి, 'ఆదిపురుష్' టీమ్‌కి వీళ్ళందరికీ 'ప్రభాస్' సంబంధించిన పీఆర్‌కి వాళ్ళందరికీ కూడా వీడియో వెళ్తది. కామెంట్స్ వాళ్ళు చదువుతారు. 'ప్రభాస్' పీఏ వరకు కూడా వీడియో వెళ్తది. కాబట్టి 'ఆదిపురుష్' బావుంటుందనుకుంటున్నారా? 'రామాయణ' బావుంటుందనుకుంటున్నారా? ప్రతి ఒక్కళ్ళు మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. నమిత్ మల్హోత్రా నిర్మాణంలో వస్తున్నటువంటి 'రామాయణ' సినిమా భారతీయ చలనచిత్ర రంగంలో ఒక అతిపెద్ద సంచలనం సృష్టించేలాగానే కనిపిస్తుంది. సాధారణంగా 'రామాయణం' అనంగానే మనం ఎక్కువగా గుర్తుపెట్టుకునేది రాముడు, రావణుడు మధ్య జరిగేటువంటి యుద్ధం. కానీ ఇది కేవలం ఒక యుద్ధానికే పరిమితం చేయకుండా దాని వెనక ఉన్నటువంటి లోతైన సంఘటనలను కూడా కళ్ళకి కట్టినట్టు చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఈ సినిమాలో. కథ ప్రారంభంలోనే మనకి రావణాసురుడు తన అన్న అయినటువంటి కుబేరుడికి మీద యుద్ధం ప్రకటించడం అనేది కనిపిస్తుంది. టీజర్లో కూడా ఉంది ఇది. ఇది రావణుడి యొక్క శక్తిని, అతని యొక్క అసలు నైజాన్ని పరిచయం చేసే ఒక కీలక ఘట్టం అని చెప్పుకోవాలి. ఈ యుద్ధం హిమాలయాల్లోని కుబేరుడి యొక్క రాజధాని అయిన అలక నగరంలో జరుగుతోంది. ఈ పోరాటంలో గెలిచిన తర్వాతే రావణుడు లంకా నగరాన్ని, అద్భుతమైనటువంటి పుష్పక విమానాన్ని తను సొంతం చేసుకుంటాడనేది అక్కడ చూపించబోతున్నారు. ఈ విమానం చూడడానికి ఒక పెద్ద భవనం అంత పరిణామంలో ఉంది. ఎంతో వైభవంగా కూడా కనిపిస్తోంది అది. ఇది యుద్ధం గురించి మాత్రమే కాకుండా ఆ కాలం నాటి వింతలు, విశేషాలు ఇవన్నీ కూడా చూపించబోతున్నారని అర్థమవుతుంది టీజర్ చూస్తే. రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో చాలా అద్భుతంగా ఒదిగిపోయాడు అనేవాళ్ళు ఉన్నారు. సాధారణంగా మనం రాముడిని చాలా సౌమ్యుడిగా చూస్తూ ఉంటాము. అయితే ఆయనలోని క్షత్రియ పౌరుషం, ధైర్యం ఇవన్నీ కూడా చాలా ధైర్యంగా చూపించబోతున్నారు ఈ సినిమాలో అని తెలుస్తోంది. అయోధ్యలో ప్రజల మధ్య నుంచి రాముడు వెళ్తున్నప్పుడు అప్పుడు ఆయన మీద కనిపించేటువంటి ప్రేమ, కరుణ ఇవన్నీ చూసినప్పుడు రామరాజ్యం గుర్తొచ్చేలా ఉంది. విశ్వామిత్ర మహర్షితో కలిసి రాముడు అడవికి వెళ్ళినప్పుడు అక్కడ తాటకి అనేటువంటి రాక్షసుని సంబంధించేటువంటి ఘట్టం కూడా చాలా ఉత్కంఠభరితంగా ఉందంటున్నారు. రాముడు తన విద్యాభ్యాసం టైంలో నేర్చుకున్నటువంటి అస్త్రశస్త్రాలని, విద్యల్ని ఎట్లా ఉపయోగిస్తాడనేది కూడా ఈ సినిమాలో చూపించబోతున్నారు అంటున్నారు. సీతాదేవి స్వయంవరంలో ఏదైతే ఈ శివధనుస్సుని విరగొట్టినప్పుడు సీతాదేవి కోసం రాముడు అప్పుడు ఘట్టం ఎట్లా ఉంటుంది, అట్లాగే ఆ తర్వాత పరశురాముడు ఆగ్రహంతో అక్కడికి రావడం ఇవన్నీ కూడా కథలో ఒక పెద్ద మలుపుగా ఉండబోతున్నాయి అంటున్నారు. పరశురాముడు తన గొడ్డల్ని రాముడి మీదకి విసిరినప్పుడు రాముడు దాన్ని సులువుగా పట్టుకోవడం ఇదంతా కూడా ఆయన గొప్పతనాన్ని చాటి చెప్తుందంటున్నారు. ఈ దృశ్యాలు కేవలం పరాక్రమాన్ని మాత్రమే కాకుండా విష్ణుమూర్తి యొక్క అవతారాల్లో ఒకళ్ళనొకళ్ళు గుర్తించుకునేటువంటి ఈ సందర్భాన్ని కూడా గుర్తించబోతున్నాయి అంటున్నారు. అందువల్ల రణబీర్ కపూర్ డబల్ యాక్షన్ చేయబోతున్నాడని చెప్తున్నారు. రణబీర్ కపూర్ పరశురాముడిగా అట్లాగే రాముడిగా రెండు పాత్రలు కూడా అతను వేయబోతున్నాడు అనే డిస్కషన్ నడుస్తుంది. ఈ మాటను రణబీర్ కపూరే ఓపెన్గా రీసెంట్గా జరిగినటువంటి ఒక మీడియా మీట్లో కూడా చెప్పడం జరిగింది. నేను పరశురాముడి పాత్ర కూడా వేస్తున్నాను ఈ సినిమాలో అంటూ అతను చెప్పడం జరిగింది. ఇట్లాగా వివిధ రకాల భావోద్వేగపూరితమైనటువంటి సన్నివేశాలను ప్లాన్ చేశారంట. కైకేయి కోరిక ప్రకారం ఎలాగ అడవులకు వెళ్ళిపోయాడు రాముడు అనేది కూడా చూపించబోతున్నారంట. అయోధ్య ప్రజలు రాముడి వెంట వెళ్ళిపోవటం కోసం పడేటువంటి ఒక భావోద్వేగం, అట్లాగే కొడుకు దూరం అవుతున్నప్పుడు దశరథుడు పడినటువంటి బాధ ఇవన్నీ కూడా క్యాప్చర్ చేయబోతున్నారని చెప్తున్నారు. గుండెలు పిండేలాగా తీయబోతున్నారు ఈ సీన్స్ అని చెప్తున్నారు. డైరెక్టర్ వచ్చేసి నితీష్ మల్హోత్రా. అతను దంగల్ సినిమా తీశాడు. దంగల్ తర్వాత అతను తీసినటువంటి సినిమా ఇదే కావచ్చు. సో ఇందులో దంగల్లో ఎట్లాగైతే భావోద్వేగాలను పండించగలిగాడో ఇందులో భారతీయ పురాణ కథల్లోంచి తీసుకున్నటువంటి అతి గొప్ప కావ్యం కాబట్టి దీనిని ఇంకా బాగా ఎమోషన్స్గా బిల్డ్ చేయడానికి ఆయన ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ ట్రైలర్ మీద, టీజర్ మీద మీ అభిప్రాయం ఏంటి? మన ఆదిపురుషుతో కంపేర్ చేస్తే ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయండి.